నిర్ణయం తీసుకోవాలా. మరి మీ ఇద్దరికి తెలిసి ఈ సిపి గారు ఈ పనులు చేస్తున్నాడా లేకుంటే మీ నోటీసులో లేదా? మీ నోటీసులో లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం మీ అందరూ కూడా నోట్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఖచ్చితంగా ఈ కరీంనగర్ సిపి గారు చేసిన పనుల మీద మీరు తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా మా కరీంనగర్ ప్రజలందరికీ కూడా జవాబు చెప్పాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసలు ఎంత పెద్ద క్రైమ్ చేస్తూ ఉన్నాడంటే సిపి గారు, కరీంనగర్ సిపి గారు హైదరాబాద్లో ఒక ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఈ ఇనోవా క్రిస్టా ఇదేమో కరీంనగర్కి సంబంధించిన ఇనోవా. ఈ ఇనోవాని తీసుకొని వచ్చి ఎవరి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా హైదరాబాద్లో తీసుకొచ్చి ఇనోవా పెడతాడు. ఆ ఇనోవా నంబర్ ఏంటంటే TS09PA4195. ఇది ఈ ఇనోవా నంబర్. ఈ ఇనోవాని ఎవరి కోసం వాడతాడు? ఈ ఇనోవాకి ఇద్దరు కానిస్టేబుల్ని డ్రైవర్గా పెడతాడు. ఆ కానిస్టేబుల్ల పేరేంది? ఒక కానిస్టేబుల్ పేరేమో, ఒకరేమో సివిల్ కానిస్టేబుల్, కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్. తన పేరు అశోక్. ఇది అశోక్ గారి ఫోటో. ఇతను కరీంనగర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అశోక్ అనే వ్యక్తి కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్లో ఈ ఇనోవా డ్రైవర్గా పెడతాడు. ఇది అశోక్ ఫోటో. రెండోది ఇంకొక డ్రైవర్ ఫోటో, ఇంకొక కానిస్టేబుల్. ఈయన ఏఆర్ కానిస్టేబుల్. ఈయన పేరు అనిల్. ఈయన హైదరాబాద్లో ఈయన డ్రైవర్ చేస్తూ ఉన్నాడు ఈ ఇనోవాకి. వీళ్ళిద్దరు డ్రైవర్గా ఉంటారు. 2 డేస్ డ్యూటీ చేస్తారు. ఒక 2 డేస్ ఒకరు నడుపుతారు, మళ్ళీ ఒక 2 డేస్ ఇంకొకరు నడుపుతారు, 2 డేస్ రెస్ట్ తీసుకుంటారు. ఇలా ఈ ఇనోవాని హైదరాబాద్లో ఎవరికి పంపుతున్నాడంటే గౌస్ అలం గారి మిత్రుడైన వికాస్ అగర్వాల్ IRS ఆఫీసర్ వారి తండ్రి ఇంటికి పంపుతూ ఉంటాడు ఈ ఇనోవాని. ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ సివిలియన్, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆ సివిలియన్కి ఎటువంటి గవర్నమెంట్ వాడుకోవడానికి రైట్స్ లేవు. నార్మల్ కామన్ సివిలియన్కి ఇద్దరు కానిస్టేబుల్ని ఒక ఇనోవా కార్ ఇచ్చి, ఇగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అని అమీర్పేట్, రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట్లో ఈ వికాస్ అగర్వాల్ అనే వారి తండ్రి గారు ఈ అపార్ట్మెంట్లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో ఆ ఇనోవాతోని ఆ ఇద్దరు డ్రైవర్లు పోయి వీళ్ళు తీసుకొని ఈయన డైలీ నిమ్స్కి తీసుకుపోతారు, మళ్ళీ నిమ్స్ నుంచి వస్తారు. ఇది అపార్ట్మెంటు. క్లియర్గా మీకు అపార్ట్మెంట్ పిక్చర్స్ కూడా చూపిస్తున్నా. ఇంకోటి ఎవరికి డౌట్ రాకుండా ఆ వెహికల్ని పార్కింగ్ ఎక్కడ చేస్తారంటే సువిధాల పార్కింగ్ చేస్తారు. ఇగోండి ఇది సువిధాల ఆ వెహికల్ని పార్క్ చేసిన పిక్చర్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈయన కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి 2 డేస్ ఈ అనిల్ అనేటైనా పనిచేస్తాడు, 2 డేస్ అశోక్ అనేటైనా పనిచేస్తాడు. వీళ్ళది అసలు అతి తెలివిగా బంపర్ కొంచెం మీదిగా పెట్టుకొని నంబర్ ప్లేట్ కనబడకుండా ఇలా హైదరాబాద్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను డీజీపీ గారు, అసలు మీ సువేదాల 8 నెలల నుంచి, సువిధ అంటే మీ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, 8 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడ వండుకుంటూ ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ వండుకుంటూ హైదరాబాద్లో మళ్ళీ ఆ ఇద్దరు కానిస్టేబుల్లో 2 డేస్ 24 అవర్స్ 48 అవర్స్ డ్యూటీ చేసుకుంటూ ఆ 48 అవర్స్ వాళ్ళు సువేదాల పనుకుంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్ట, ఇన్ఫర్మేషన్ లేనట్ట. ఇలా మీ జీడీ ఎంట్రీలో కరీంనగర్ 1 టౌన్లో అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. కానిస్టేబుల్గా అశోక్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఇలా కరీంనగర్ 1 టౌన్లో మీ జీడీ ఎంట్రీలో మీరు ఏం రాస్తూ ఉన్నారు? కరీంనగర్ ఉన్నట్టు రాస్తున్నారా, హైదరాబాద్లో ఉన్నట్టు రాస్తూ ఉన్నారా? ఆ జీడీ ఎంట్రీలో బ్లాంక్ పెట్టి
అవి కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ. వాళ్ళు ఏమి ఇస్తారో చూస్తా, ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తా. అవి కూడా వాళ్ళు బ్లాంక్గా ఆడ పెట్టి ఇలా అశోక్ అనేటైనా ఇక్కడ పనిచేస్తాడు. అనిల్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కరీంనగర్లో చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేస్తుండు. అసలు ఒక సివిల్ కానిస్టేబుల్ని ఒక ఇన్నోవా డ్రైవర్గా పంపొచ్చా? దీని చట్టం పరిమితంలో ఉన్నదా? ఇది ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఒక ప్రైవేట్ సివిలియన్ కోసం ఒక గవర్నమెంట్ ఇన్నోవా కార్ పెట్టడం ఏంది? ఇద్దరు కానిస్టేబుల్ని అఫీషియల్గా అలాట్ చేయడం ఏంటిది? వాళ్ళు రోజు పొద్దున వాళ్ళని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొని నిమ్స్ హాస్పిటల్కి పోవడం ఏంటిది? అసలు కరీంనగర్కి అలాట్ అయిన ఇన్నోవా అసలు హైదరాబాద్లో ఎందుకుంది? దీనికి ఎవరు బాధ్యులు? నేను ఇప్పుడు కూడా డీజీపీ గారు చెప్తా ఉన్నా, ఆ వెహికల్ ఇప్పుడు కూడా మీ సువిధాలోనే ఉంది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాక అది వాపస్ చెప్పించుకుంటే నాకు తెలియదు. ఇప్పుడు కూడా సువిధాలో ఉంది. రైట్ నౌ నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో కూడా అక్కడనే ఉంది. అక్కడ సీజ్ చేయండి బండిని మీరు ఇమీడియట్గా. అసలు ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? రెండోది మీకు చెప్తా ఉన్నా, ఈ సిపి ఎంత కరప్ట్ సిపి అయిపోయిందంటే, అసలు ఈయన ప్రైవేట్ పనుల కోసము ఎన్ని పనులు చేస్తున్నాడు అనేది మీ అందరు కూడా చెప్తున్నా. ఒకటి మీకు కార్ నంబర్తో సహా చెప్పిన. రెండోది వాళ్ళ అన్నకి చెల్మేడ కాలేజ్లో రేడియాలజిస్ట్గా గౌసలం గారి సొంత అన్న పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను దింపడానికి పోతాడు రోజు సంతోష్ అనే డ్రైవర్, గవర్నమెంట్ డ్రైవర్. ఆయన వాడేది, వాళ్ళ అన్న కూడా వాడేది గవర్నమెంట్ కార్. ఆ గవర్నమెంట్ కార్ కరీంనగర్లో వాడే నంబర్ కూడా మీకు చెప్తున్నా, TS09PA 5601 కార్, ఇన్నోవా కార్ని ఇలా వాళ్ళ అన్నని దింపడానికి చెల్మేడ కాలేజ్లో రోజు దింపడానికి, వాళ్ళ అన్నని దింపడానికి తీసుకుపోయి పెట్టే కారు. వారి సతీమణికి, సిపి గారి సతీమణికి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి ఆమెకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో మొన్న కరీంనగర్లో జాబ్ పెట్టించి, ఆ జాబ్కి కరీంనగర్ సిపి గారి భార్యతోని ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పోతా ఉన్నారు. హైదరాబాద్కి వచ్చిన ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పోతా ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము? ఎవరికి దానం చేస్తూ ఉన్నారు? ఇలా కరీంనగర్ సిపి గారికి ఏ రైట్ ఉన్నది? ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి వాడడానికి కోసం వికాస్ అగర్వాల్ అనే ఐఆర్ఎస్ ఆఫీసర్ గారి తండ్రి, వారి తండ్రికి కరీంనగర్ సిపి గారు కరీంనగర్లో ఉన్న వెహికల్ ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టడానికి కారణం ఏంటిది? నీకు ఎవరిచ్చిరి రైటు? ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్ట కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ అన్నకి గవర్నమెంట్ పోలీస్ ఇన్నోవా క్రిస్టా కార్ పెట్టి రోజు చెలమెడ దగ్గర దింపడానికి రైట్ ఎవరిచ్చిండ్రు? సిపి గారి సతీమణికి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి ఇలా 7 గంటే వారు పోతున్న డ్యూటీకి పంపించే రైట్ ఎవరిచ్చిండ్రు? అసలు ఈ కరీంనగర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కి అలాట్ అయిన కరీంనగర్ 1 టౌన్లో సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్లో పనిచేస్తున్నట్టు మీరు చూపిస్తే, రేపు హైదరాబాద్లో పుసుకుని ఆయన ఇక్కడ క్రైమ్ చేస్తే ఎవిడెన్స్ ఏడ దొరుకుతుంది? నేను కరీంనగర్ డ్యూటీలు ఉన్నా అని చూపించుకోవడానిక? ఏంటిది అన్నట్టు? ఇలా అనిల్ అనేది ఏఆర్ కానిస్టేబుల్ అని తీసుకొచ్చి డ్రైవర్కి ఎట్లా పెట్టిండు? అసలు ఇక్కడికి డ్రైవర్లు ఎవరు పోము అంటే, డ్రైవర్లు ఎవరు పోము, ఇది చాలా తప్పు, మేము పోము సార్ అని పెడితే, ఈ అనిల్ అనే ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఈ ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అనే ఫ్యామిలీ పిల్లలు హైదరాబాద్ ఉంటారు. ఆ వీక్ పాయింట్ పట్టుకొని పాపం ఆయనని వాళ్ళని ప్రెజర్ చేసి అనిల్ గారిని తీసుకొచ్చి ఫోర్స్ చేసి ఇక్కడ పెట్టిండు. అశోక్ గారి ఫ్యామిలీ కూడా వైఫ్ పిల్లలు హైదరాబాద్ ఉంటారు కాబట్టి వేరోళ్ళు ఎవరు డ్రైవర్లు పోలమంటే వీళ్ళిద్దరిని ఫోర్స్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండు. నేను ఆ ఇద్దరు కానిస్టేబుల్ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటలేను. ఖచ్చితంగా ఈ ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్న సిపి గారిని ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకొని మీరు సస్పెండ్ చేస్తే మంచిది. ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద క్రైమ్, గవర్నమెంట్కి సంబంధించిన ప్రైవేట్ ఇన్నోవా, గవర్నమెంట్ ఇన్నోవా కరీంనగర్లో ఉండాల్సిన ఇన్నోవా హైదరాబాద్లో ఎందుకుంది 8 నెలల నుంచి? దీనికి జవాబు చెప్పాలి. దీంతోపాటు వాళ్ళ అన్నది కూడా చెప్పినా మీకు, దీంతోపాటు సిపి గారు కరీంనగర్ జిల్లాలో మొత్తము ఒక వసూళ్ల దందా చేస్తుంటూ, రైస్ మిల్లర్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ,
పీడిఎస్ రైస్ తీసుకొస్తున్న వాళ్ళ దగ్గర దందాలు చేసి పైసలు వసూలు చేసుడు, ఉష్క క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, ఇలా గ్రెనైట్ క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, దాంతోపాటు గుట్కాలు అమ్మేటోళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుడు. మరి నువ్వు ఇంత అద్భుతంగా పోలీసింగ్ చేస్తుంటే మీరు వచ్చిన టెన్యూర్లో అసలు ఒక్కటి కూడా ఎందుకు పీడిఎస్ రైస్ సంబంధించింది స్కీమ్ ఇప్పటిదాకా మీరు సీజ్ చేయలే? పీడిఎస్ రైస్ నడుపుతూ ఉంటే హుజరాబాద్లోనే పీడిఎస్ రైస్ నడుస్తూ ఉంది ఒక మిల్లో. పక్క జిల్లా నుంచి వచ్చి హనంకొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సీజ్ చేస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చి సీజ్ చేస్తారు. కరీంనగర్ సిపి గారు ఎందుకు సీజ్ చేస్తలేరు? దీని అర్థం మతలబ్ ఏంటిది? కరీంనగర్ సిపి గారు వీణవంక మండల్లో ఒక ల్యాండ్కి కారీకి పంచాయతీ అయితే ఒక ల్యాండ్ ఓనర్కి ఈయన డైరెక్ట్గా కారీ మీదకి వచ్చి పంచాయతీ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాట్ ఈజ్ హిజ్ ఇంట్రెస్ట్? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పైసలు వసూలు చేసేది ఎవరంటే ఇదే సిపి గారికి పైసలు వసూలు చేసేది ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ పైసలు వసూలు చేసి సిపి గారికి ఇస్తారు. ఓ ఎంటీఓ కిరణ్ అని ఉంటాడు. ఆ ఎంటీఓ కిరణ్ అనేటైనకి ఈ ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుపోయి డబ్బులు ఆ ఎంటీఓ గారికి ఇచ్చి వాళ్ళు సిపి గారికి ఇస్తారు. ఈ ఎంటీఓ కిరణ్ అనేటైన ఎక్కడుండే ఇంతకుముందు? ములుగు జిల్లాలో ఈయన పనిచేసేది. ఈయనని ములుగు జిల్లా నుంచి కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని సిపి గారు, ఈయన వసూళ్ళ ఏజెంట్గా ఇలా సిపి గారు వసూలు చేస్తూ ఇలా కరీంనగర్ జిల్లాల మొత్తము పైసలు ఇస్తారా సస్తరా అని బ్లాక్మెయిల్ చేసుకుంటూ చేస్తున్న విషయం. రెండోది, కరీంనగర్ సిపి గారు మీకు ఇప్పటికీ నేను 2 ఇన్సిడెంట్స్ చెప్పినా, ఇది మూడోది. కరీంనగర్ సిపి గారు మొన్న 337 మంది హోంగార్డులని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ 337 హోంగార్డులు ఎవరు? దాంట్లో 150 మంది కరీంనగర్కి సంబంధించిన కొత్త జిల్లాకి సంబంధించిన హోంగార్డులు, 186 మంది జగిత్యాల్ సిరిసిల్లాకి సంబంధించిన హోంగార్డులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాలో జగిత్యాల్లో వేసిండ్రు. అక్కడున్న 2 హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండ్రు. ఈ జగిత్యాల ఇంకా సిరిసిల్లాలో ఉన్న హోంగార్డుల దగ్గర ఆ 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి ₹1,86,00,000 ఇలా హోంగార్డుల దగ్గర వసూలు చేసి ఇలా హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండు. కరీంనగర్ సంబంధించిన హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాల జగిత్యాల్లో వేసిండు. అసలు పెద్దపల్లి కూడా చేయాలి, కానీ పెద్దపల్లిలో శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు హోంగార్డ్ ట్రాన్స్ఫర్ నా జిల్లా నుంచి, ఇది తప్పు కదా నువ్వు చేసే సిపి గారు అంటే పెద్దపల్లి ఒక్కటి ఆపిండ్రు. ఇలా ఇవన్నీ కూడా చేసిండ్రు. దీనికి హోంగార్డులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు డీజీ హోంగార్డ్స్కి అందరు కూడా లెటర్ రాసి ఇట్లా చేసిర్రు అని చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి ఎంక్వైరీ కాల్ ఫార్ చేసిన తర్వాత అక్కడ ఆర్ఐ సురేష్ అనేటైన దగ్గరికి ఇక్కడి నుంచి ఎంక్వైరీ చేసి ఎవరిని ఎంక్వైరీకి తీసుకుపోయారు? ఇదే కరీంనగర్ సిపిని తీసుకొని పోయాడు. ఈయననే ఒక పెద్ద దొంగ. ఈ దొంగనే తీసుకుపోయి ఎంక్వైరీ చేయించిర్రు. ఆడ ఎంక్వైరీ చేయించి ఏం చేస్తారు? మీరు ఎవరైనా సురేష్ నువ్వు పైసలు తీసుకున్నావా, యూజ్లెస్ ఫెలో, నా పేరు వచ్చింది, తప్పు చేసినావు, నువ్వు ఇట్లా చేస్తావా, ఇట్లా తీసుకుంటావు పైసలు వసూలు అని ఈయనే సిపి అక్కడ అందరి ముంగట యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే ఈ సురేష్ అనేటైనా ₹1,86,00,000 వసూలు చేసి ఈ సిపి గారికి డైరెక్ట్గా ఇచ్చింది ఆ సురేషే. కానీ ఆ సురేష్ని కాపాడడానికి సిపి గారే డైరెక్ట్ ఎంక్వైరీ దగ్గరికి పోయి ఆ సురేష్ని కాపాడి కేవలం ఆ సురేష్ గారిని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తారు. ఇప్పటిదాకా ఇంకా ఏం యాక్షన్ తీసుకోరు. మళ్ళీ అక్కడ ఎంక్వైరీ ఇక్కడ ఏం చేస్తాడు? 20 మంది హోంగార్డులను పిలిచి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళని భయపట్టించి మీరు ఎవరికైనా పైసలు ఇచ్చిరా అని ఇయ్యలే అని చెప్పాలని ముందే వాళ్ళతో మైండ్ ఫిక్స్ చేసి ఈయన వీడియో రికార్డింగ్లు తీసుకొని 20 మంది తీసుకొని డీజీ గారికి, హోంగార్డ్ డీజీ గారికి పంపుతారు. ఈజ్ దిస్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది వాస్తవమా కాదా నేను చెప్పింది అనేది మీ అందరు కూడా ఎంక్వైరీ చేయాలి.
ఇంకోటి నిన్నగాక మొన్న కరీంనగర్లో 8th జనవరి రోజు ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అని ఒకటి ఓపెన్ అయింది. ఈ మాల్కి ఓపెన్ చేయడానికి ఎల్ఓసి ఇవ్వడానికి ఈ ఓనర్ దగ్గర కరీంనగర్ సిపి గారు 25 లక్షల రూపాయలు వసూలు చేసిండు. మళ్ళా దీనికి ఓపెనింగ్కి ఎవరెవరు వస్తారు? ఈ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్కి బండి సంజయ్ గారు ఉంటారు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, శ్రీధర్ బాబు గారు ఉంటారు, ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉంటారు, గంగల కమలాకర్ గారు ఉంటారు, కవంపల్లి సత్యనారాయణ గారు ఉంటారు, మేడిపల్లి సత్యం గారు కూడా ఉంటారు, ఇలా కలెక్టర్ గారు ఉంటారు, సిపి గారు ఉంటారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉంటారు. అయితే ఇది వీళ్ళకేం సంబంధం లేదు, కానీ వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చిరు. కేవలం వీళ్ళు చీఫ్ గెస్ట్గా వస్తున్న అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఎవరెవరికైతే ఈ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ ఓనర్ తీసుకుపోయి 25 లక్షల రూపాయలు ఎన్ఓసి ఇవ్వడానికి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సిపి గారు 25 లక్షల రూపాయలు వసూలు చేసిండ్రు. దాని ఏజెంట్లు ఎవరు? ఏసీపీ విజయ్ కుమార్, సిఐ సృజన్ రెడ్డి, వీళ్ళ ఏజెంట్లు. అది ఎంటీఓ కిరణ్ తీసుకుపోయి ఇస్తే ఆయన తీసుకుపోయి సిపి గారికి ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చెప్పింది, నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు భూమికి నేను రాకడానికి సిద్ధంగా ఉన్నా.